మనల్ని కన్న మన తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూసుకోవాలి అనే బాధ్యతని ప్రతి బిడ్డకి దేవుడిచ్చాడు. మనం ఏ విధంగా చూసుకుంటున్నాం, బైబిల్ ఏం చెప్తుంది? పేరెంట్స్ విషయంలో మనల్ని కన్నవారు అవ్వచ్చు, మనల్ని పెంచిన వారు అవ్వచ్చు. ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను, పేరెంటింగ్ అనే మాటకి అర్థం ఏంటంటే రేజింగ్ అప్. కన్నవారు మాత్రమే పేరెంట్స్ కాదు, పెంచిన వారు కూడా పేరెంట్సే. దేవునికిని మన కన్న తల్లిదండ్రులకును దేవుడు మనకు అప్పగించిన బాధ్యతని మనం ఎలా నిర్వర్తించాలో ఒకసారి ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. గమనించండి, ఈ రోజుని చాలామంది జీవితాలని మనం ఒక్కసారి చూస్తే చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, మధ్యప్రాయంలో ఉన్నవారు, వృద్ధులు, వీరందరికన్నా దీనమైన పరిస్థితి ఎవరికి ఉన్నదంటే వృద్ధుల పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. అంటే కొంతమంది తల్లిదండ్రులు చాలా చక్కగా చూసుకునే బిడ్డల సంరక్షణలో ఉన్నారు, కానీ అనేక మంది తల్లిదండ్రులు కనీసం బిడ్డలో చూడకుండా, వృద్ధాశ్రమంలో చోటు లేకుండా దిక్కులేని స్థితిలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. మన జీవితంలో వృద్ధులైనటువంటి మన తల్లిదండ్రులను మనం ఎలా చూసుకుంటున్నామని ఒక్క ప్రశ్న కనుక మనం వేసుకున్నట్లయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి నేను న్యూస్ పేపర్ చూశాను. ఆ వ్యక్తి పేరు చెప్పను, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలోనూ భారతదేశంలోనే చాలా ప్రఖ్యాతిగాంచిన రాజకీయ నాయకుడు, భారతదేశంలోనే అత్యున్నతమైన హోదాకి ఎదిగిన వ్యక్తి, కోట్ల రూపాయలకు అధికారి అయ్యాడు. ఒకసారి ఒక న్యూస్ పేపర్లో రోడ్డు ప్రక్కన పడి ఉన్న దీనాతి దీనమైన స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని చూపించాడు. వేసి రోడ్డు ప్రక్కన ఎవరన్నా ఆహారం పెడితే తినడానికి, ఎవరన్నా ఆదరిస్తే ఆదరింపబడడానికి ఎదురు చూస్తున్న ఒక వృద్ధుని ఫోటో వేసి ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తిని ఎవరన్నా ఆదుకుంటారని ఒక హెడ్డింగ్ పెడితే, రోడ్డు ప్రక్కన ఎవరో ఒక భిక్షగాడేమో, పాపం ఏ దిక్కు లేని ఒక వృద్ధుడు అలాగా అడుక్కుంటున్నాడేమో అనుకుని నేను చూశాను. తర్వాత లోపలికి వెళ్ళి చదివినట్లయితే ఇతడు ఎవడో కాదు, ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ తెలిసిన గొప్ప రాజకీయ నాయకుని యొక్క తండ్రి రోడ్డు ప్రక్కన అడుక్కుండే స్థితిలో దీనమైన హీనమైన స్థితికి దిగజారడం. ఈరోజు నేను ఈ స్థితికి ఎదగడానికి గల కారణము నా తండ్రి కష్టార్జితమని గుర్తించకుండా, మానవత్వం లేకుండా ఇంట్లోంచి బయటికి పంపేసి, కారణం ఏమో ఏదన్నా అవ్వచ్చు, కోడలు సరిగ్గా చూసుకోకపోవచ్చు, కానీ ఈయనకున్న కోట్ల రూపాయలతో ఇంట్లో పెట్టకపోయినా ఇంకా ఎంతో గౌరవంగా ఇంకా ఉన్నతంగా చూడొచ్చు. కనీసం తినకి ఆ మనసు లేని వల్ల, ఆ రాజకీయ నాయకుడికి అటువంటి మంచి హృదయం లేకపోవడం వల్ల తండ్రి అనే మమకారం కూడా లేకుండా బయటికి గెంటేసిన పరిస్థితిని మొత్తం అందరూ చూశారు న్యూస్ పేపర్స్లో. అది చూసి నేను ఎంతగానో వేదన పడ్డాను. గమనించండి ప్రియులారా, అందుకనే కీర్తనాకారుడు 71వ కీర్తన 9వ వచనంలో, వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. దేవునికి అడుగుతున్నాడు ఈ వ్యక్తి, ప్రభువా, నాలో బలం ఉన్నప్పుడు నేను కష్టపడి పని చేసుకున్నాను, 4 డబ్బులు సంపాదించుకున్నాను, నేను తిన్నాను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను పోషించాను. కానీ ఈ రోజుని వృద్ధుడిని అయిపోయాను, కష్టపడి పని చేయలేను, నన్ను పోషించడానికి నా బిడ్డలు ఎవ్వరూ నన్ను కేర్ చేయని స్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఆదుకో ప్రభువా అని వృద్ధుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కని. తన కన్నా పిల్లలు, తను పెంచిన పిల్లలు పెద్దవారయ్యి ఏమాత్రం కూడా చూడకుండా ఉంటున్నారు. ఈ రోజుని ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు అనేక మంది ఉన్నారు. దానికి కారణం ఎవరంటే, నన్ను పెంచిన నా తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, వాళ్ళని సంతోషపరచాలి, మరణం వరకు వారిని మంచిగా చూసుకోవాలనే మమకారము, ప్రేమ, ఆ యొక్క మంచి మనసు లేకపోవడం వల్లే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడైన యెహోవా ఆయన సేవకుడైన మోషేకి ఇచ్చిన 10లో శ్రేష్టమైన ఆజ్ఞగా దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు దీర్ఘాయుష్మంతుడగులాగున నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. నీ జీవితంలో నీకు దీర్ఘాయుష్ రావాలంటే నీ తల్లి నీ తండ్రి సన్మానించు. దానికి వ్యతిరేకం ఏంటి? నీ తల్లిని నీ తండ్రిని సరైన విధంగా సన్మానించకపోతే దీర్ఘాయుష్కు బదులుగా అకాల మరణం. నీకు నియమించిన సమయం ముందే నువ్వు ఎలా చచ్చిపోతావు? ఇందాక చెప్పాను, ఒక రాజకీయ నాయకుడు తన తండ్రిని ఇంట్లోంచి గెంటేసి రోడ్డు ప్రక్కన పడి ఉంటే ఫోటో తీసి పేపర్లు వేసిన ఆ రాజకీయ నాయకుడు మిడిల్ ఆఫ్ ద ఏజ్లోనే చనిపోయాడు యాక్సిడెంట్లో. గమనించండి. అయితే నేను ఇది ఎందుకు రిఫరెన్స్ ఇస్తున్నానంటే, ఒక తెలిసిన వ్యక్తి, అందరికీ పరిచయమైన వ్యక్తి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా సొసైటీకి ఉంటున్నప్పుడు కొంతమందిని మేల్కొలుపుతుంది, మరి కొంతమందిని పాడు చేస్తుంది. అతనే బయటికి గెంటేశాడు,
మనకి అంత డబ్బు లేదు, మనం ఎక్కడ చూసుకుంటాం అని కొంతమంది చనువు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ రాజకీయ నాయకుడైనా, రాజు అయినా, కూలివాడైనా, కలెక్టర్ అయినా దేవుని ఆజ్ఞలు మాత్రం అందరికీ సమానమే. నీవు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించకపోతే, సన్మానించడం అంటే షాల్ కప్పి దండేయడం కాదు, వృద్ధాప్యంలో గౌరవంగా వారిని పోషించి చివరి శ్వాస వరకు ప్రేమను పంచడం. ఆ విధంగా మనం కానీ చేయకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును. దీపం యొక్క వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే నైట్ టైమే ఉంటుంది. ఆ నైట్ టైం ఆ కారు చీకట్లోనే దీపం ఆరిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ యొక్క రాజకీయ నాయకుని యొక్క దీపము కారు చీకట్లో ఆగిపోయింది. నీ దీపము నా దీపము నిత్యము దీర్ఘాయుష్తో వెలగాలి అంటే నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూచుకో అని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తుంది. పరమ తండ్రి అయినటువంటి దేవునికి, యేసయ్యకు ప్రీతికరంగా మన తల్లిదండ్రులకు సంతోషకరంగా జీవిద్దాం. చెడుని విసర్జించి క్రీస్తుని హత్తుకొని క్రీస్తు బాటలు నడుద్దాం. దేవుని దీవెనలు ఇప్పుడు మన వృద్ధాప్యంలో కూడా పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, మా పరమ తండ్రి, పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవ, ఈ సమయంలో నైనా నీ వాక్యమును ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. పరమ తండ్రి అయిన నిన్ను, మా శారీరక తల్లిదండ్రులను మేము సంతోషపరిచి మీకు ఇవ్వాల్సిన ఘనతనిచ్చి మీకు సేవ చేసే ధన్యకరమైన జీవితము మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి మమ్మలను మీ పరిశుద్ధ పాదాలకు అప్పగించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక. మన తల్లిదండ్రులను ప్రేమిద్దాం. గాడ్ బ్లెస్ యూ.